హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో టీడీసీఏ ఆధ్వర్యంలో అమెరికా క్రికెట్ బోర్డు చైర్మన్ వేణురెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండర్-16 టోర్నమెంట్ కప్లను టీడీసీఏ 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. క్రీడారంగ నమూనాల సమూల అభివృద్ధి కోసం సరికొత్త స్పోర్ట్స్ పాలసీలను తీసుకొస్తామని సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి. తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘానికి బీసీసీఐ గుర్తింపివ్వాలని కోరారు. తాను చైర్మన్ గా ఉన్న సమయంలోనే అమెరికా జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వడం, రాబోయే ప్రపంచ కప్ కు నేరుగా అర్హత సాధించడం సంతృప్తినిచ్చాయన్నారు అమెరికా క్రికెట్ బోర్డు చైర్మన్ వేణురెడ్డి. తెలంగాణలో గ్రామీణ క్రికెట్ పురోగతి సాధించాలని ఆకాంక్షించారు వేణురెడ్డి. స్థాయిలో ఉన్న విద్యార్థులను మనం వాళ్ళని తయారు చేస్తేనే అన్నప్పుడు ఇదే సీఎం కప్ ద్వారా గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చిన వాళ్ళందరినీ ఒక అకాడమీలో ఏర్పాటు చేసి వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ రాబోయే రోజుల్లో నేషనల్కి, ఇంటర్నేషనల్కి పంపే విధంగా ఈరోజు కార్యాచరణ సిద్ధం చేస్తుంది స్పోర్ట్స్ అథారిటీ. దాని తర్వాత ఏషియన్ ఒలింపిక్స్ గేమ్స్ వరకు వాళ్ళని వెళ్లే విధంగా ఆ పూర్తి బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ భరించే విధంగా ఈరోజు ముందుకు తీసుకుంటున్నాం. సీఎం కప్ ఏదో ఒక సంవత్సరం పెట్టి వదిలేసినట్టు లేదు. ప్రతి సంవత్సరం ఇటువంటి తీసుకోవాల్సిందే. ఎవ్రీ ఇయర్ మేము ఏర్పాటు చేస్తాం. ఎవ్రీ ఇయర్ నుంచి వీరందరినీ ప్రోత్సహించే దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.